ఇవాళ ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. బీపీఎస్, ఎల్ఆర్ఎస్ స్కీమ్లకు ఆమోదం తెలుపనుంది. బిల్డింగ్ పీనలైజేషన్, లేఅవుట్ రెగ్యులరైజేషన్లకు ఆమోదం వల్ల నిర్మాణాలు, లేఅవుట్లు క్రమబద్ధీకరించుకునే అవకాశం ఉంటుంది. సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనపై కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. ఏపీకి పెట్టుబడులు, కొత్త పరిశ్రమలు లక్ష్యంగా సీఎం సింగపూర్ టూర్కు వెళ్లనున్నారు. ఎస్ఐపిబి ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. సిఆర్డీఏ ప్రతిపాదనలపై చర్చించనుంది. నాలా చట్ట సవరణపై చర్చించనుంది. పలు సంస్థలకు భూ కేటాయింపులపై కేబినెట్లో నిర్ణయం తీసుకోనున్నారు. 4 కొత్త పాలసీలపై కేబినెట్లో చర్చించనున్నారు. ప్రభుత్వంలో సైన్స్ అండ్ టెక్నాలజీ కొత్త శాఖ ఏర్పాటుపై చర్చించనున్నారు. 2వ విడత ల్యాండ్ పూలింగ్ అంశం టేబుల్ ఐటెంగా చర్చించే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి ఫోన్లలో అందిస్తారు. కాంతి, ఇవాళ ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ కానుంది. కీలకమైన ఎస్ఐపిబి 2 సమావేశాల్లో ఆమోదం తెలిపిన పెట్టుబడులకు కేబినెట్ ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. అమరావతి అథారిటీ ఆమోదించిన పలు అంశాలకు కేబినెట్ ఆమోదం తెలుపబోతుంది. అలాగే ఐటీలో కీలకమైనటువంటి 4 పాలసీలకి కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. రాజధానిలో 2వ దశ పూలింగ్ పైన మరొకసారి చర్చ జరిగే అవకాశం ఈ కేబినెట్ లో జరగబోతుంది. ఇదే క్రమంలో ఈ నెల 25 నుంచి 30 వరకు సీఎం నేతృత్వంలో బృందం సింగపూర్ పర్యటనకు సంబంధించినటువంటి అంశాలను కూడా చర్చించబోతున్నారు. అలాగే బీపీఎస్, ఎల్ఆర్ఎస్ లకు సంబంధించినటువంటి కేబినెట్ ఆమోద ముద్ర కూడా వేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక 8వ ఎస్ఐపిబి సమావేశంలో ఆమోదించినటువంటి 39,473 కోట్ల పెట్టుబడులతో పాటు 9వ ఎస్ఐపిబి సమావేశంలో ఆమోదించినటువంటి 4 కంపెనీల ద్వారా 20,000 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలుపుతున్నారు. వీటి ద్వారా 80,000 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఇందులో వైజాగ్ లో కీలకమైనటువంటి 16,466 కోట్లతో సిఫా సెంటర్ ఏర్పాటుకు సంబంధించినటువంటి దానిపైన కూడా కేబినెట్ లో ఈ రోజు ఆమోద ముద్ర వేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక అమరావతి నిర్మాణాలపైన కూడా కేబినెట్ లో చర్చించబోతున్నారు. ఇదే క్రమంలో సిఆర్డీఏ అథారిటీ ఆమోదించినటువంటి పలు ప్రతిపాదనలకు కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. రాజధానిలో 2వ దశ ల్యాండ్ పూలింగ్ అంశం పైన గత కేబినెట్ లోనే చర్చించారు. ఈ రోజు జరిగేటువంటి కేబినెట్ లో మరొకసారి చర్చించబోతున్నారు. ఇక అమరావతిలో నీరుకొండపై ఏదైతే ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు సంబంధించినటువంటి దాంట్లో కూడా ఈ రోజు కేబినెట్ లో డిస్కషన్ జరిగే అవకాశం ఉంది. నాలా చట్టం పైన ఒక కీలక నిర్ణయం తీసుకోవడంతో పాటు బిల్డింగ్ ఫినిషలైజేషన్ స్కీమ్, అలాగే ల్యాండ్ రెగ్యులైజేషన్ స్కీమ్ కి కూడా ఆమోదం తెలిపే అవకాశం ఉంది. దీని వలన నిర్మాణ రంగం ఊపందుకునే అవకాశం ఉంటుంది. దాంతో పాటు ఆయా సంస్థలకు నిధులు కూడా సమకూరే అవకాశం ఉంటుంది. కాబట్టి ఐటీ శాఖలో 4 కీలకమైనటువంటి పాలసీలకి కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. ఇక అమరావతి నిర్మాణంలో మరొకసారి సింగపూర్ ప్రభుత్వ సహకారం కోరేందుకు సీఎం అంశానికి సంబంధించి సీఎం మంత్రులకు వివరించే అవకాశంతో పాటుగా సింగపూర్ పర్యటనలో ఏం చేయబోతున్నారు అనే అంశాలకు సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో ఆమోద ముద్ర వేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక ఈ రోజు జరిగేటువంటి కేబినెట్ సమావేశం తర్వాత వచ్చే నెలలో 2వ వారంలో అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక ఇప్పటి నుంచి జరిగేటువంటి కేబినెట్ సమావేశాల్లో చర్చించిన అన్నిటికీ కూడా అసెంబ్లీలో బిల్స్ పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈసారి జరిగేటువంటి కేబినెట్ లో కొన్ని కీలకమైనటువంటి చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. సోని, రైట్, థ్యాంక్ యూ కాంతి.